తెలంగాణ ఉద్యమం జరిగిన సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఎక్కడ ఉన్న ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కాలేజీలలో ఉన్నటువంటి యువతరం తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, దేశాన్ని గడగడలాడించింది. కానీ మీకు ఇప్పుడు ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేసిన మీలో పౌరుషం ఎందుకో అంత ఉత్సాహంగా కనిపిస్తలేదు. ఆ రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి స్టూడెంట్ వెళ్ళిండంటే 500-600 మంది పోలీసులు పెడుతుండే. దేనికి భయపడకుండా మాకు స్వయం పాలన కావాలి, మా రాష్ట్రం మాకు కావాలి, నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగిన పోరాటం ఆ రోజు. మరి 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని స్వయం పాలన ఈ భారతదేశ చిత్రపటంలో తెలంగాణ అటువంటి రాష్ట్రాన్ని సాధించింది. దానికి ఉద్యమ స్ఫూర్తి అయినటువంటి కేసీఆర్ గారు, వారిని నడిపించింది యువకులే అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇంతకుముందే ఏవి చూసిండ్రు, మా తమ్ముళ్ళు మాట్లాడింది చూసిండ్రు, ఇక్కడ ఉన్న వాళ్ళు చూసిండ్రు. కానీ ఇవి గవర్నమెంట్ లెక్కలు. ఎవడు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎవడు ఏ డిపార్ట్మెంట్లో ఏ సంవత్సరంలో ఏ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది, ఉద్యోగాలు ఇచ్చింది అనేది గవర్నమెంట్ లెక్కలు. దీన్ని ఎవడు మార్చడానికి ఉండదు. మీరు అడిగినా, ఆర్టీఐలు అప్లై చేసినా కానీ మీకు అన్నీ అందుబాటులోకి వస్తాయి. కానీ ఒక తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు లేవు, రెండోది నిధులు లేవు, నియామకాలు లేవు. కానీ ఆ రోజు కేసీఆర్ గారు కష్టపడి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఇదే అసెంబ్లీలో తీర్మానం చేసి 100% మా పిల్లలకు మా ఉద్యోగాలు మాకే కావాలని రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చి మరి కేసీఆర్ గారు మన పిల్లల ఉద్యోగాల కోసం మేము పరిపాలించిన 9.5 సంవత్సరాలలో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. కావాలంటే గవర్నమెంట్ రికార్డులలో ఇవి ఉన్నాయి, నేను చదువుకుంటూ పోతే చాలా టైం అవుతుంది. ఇంకా 42,000 ఉద్యోగాల నోటిఫికేషన్ మేము ఇచ్చినటువంటిది. సరే, ఆ రోజు కోర్టులు స్టే ఇవ్వడం, ఆ తర్వాత ప్రభుత్వం మారడం, ఆ సర్టిఫికెట్లని ఇప్పుడున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు అబద్ధాల కోరు ఆ సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చాడు. మీరు చూసారు కదా, వాళ్ళు మాట్లాడుతుంటే ఒకడేమో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు, ఇంకొకడేమో 70,000 అంటాడు, ఒకడు 60,000 అంటాడు. ఈ ముఖ్యమంత్రి ఏమో మీరు 2 సార్లు చూసిర్రు, 70,000 అన్నాడు ఒకసారి, 60,000 అన్నాడు ఒకసారి. కానీ వీళ్ళు ఇచ్చింది 16,978 ఉద్యోగాలు మాత్రమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు కష్టపడి వ్యవసాయం చేసి, కూలి పని చేసి, మరి ఏదో వ్యాపారం చేసి మిమ్మల్ని మా పిల్లలు ప్రయోజకులై బ్రహ్మాండంగా చదువుకుంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడితే కుటుంబానికి ఆసరా అవుతారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా అప్పు చేసి కష్టాలు చేసి ఈరోజు హైదరాబాద్ సిటీలో కానీ లేకపోతే వివిధ పట్టణాలలో మిమ్మల్ని చదివించారు. నా కొడుకుకి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, నా బిడ్డకి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నట్టు గడిచిపోయింది 2.5 సంవత్సరాలు. ఆ రోజు ప్రియాంక గాంధీ గారు ఇదే సరూర్ నగర్లో డిక్లరేషన్, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని ఈ నాయకులు సిగ్గు లేకుండా వేరే రాష్ట్రాల్లో కూడా చెప్తున్నారు. పోయి
ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసినామని చెప్పి